మీ దగ్గర స్కిన్ కేర్ ఒకటి చెప్పారు కదా, ప్యాక్ కూడా ఉంది అని నేను విన్నానండి. ఒకసారి అవునండి. దాన్ని చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది మనకు వచ్చేసి ఇది స్కిన్ది పౌడర్ అండి. ఇదేంటంటే మనము సోరియాసిస్ కానీ లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజెస్కి సంబంధించిన వాళ్ళు వాడుతున్నప్పుడు ఆ లోషన్ అప్లై చేసుకోవడంతో పాటు ఆ క్రీమ్ అప్లై చేసుకోవడంతో పాటుగా ఇది పరిగడుపున ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక 1 స్పూన్ కానీ మనము వేడి నీళ్ళల్లో వేసి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంతకుముందు మీరు చెప్పారు. తాగేది ఈ పౌడర్ అండి. ఇది మనకి మన బాడీ ప్యూరిఫికేషన్ కోసం యూజ్ అవుతుంది. స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది వాడుతూ చేసుకుంటే ఈ ఇది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న సివియర్ సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఇవన్నీ క్యూర్ అవుతుంది. రిపీట్ కూడా అవ్వకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక ప్యాక్ ఉంది, ఇది వచ్చేసి మనకి ఫేస్ ప్యాక్ అండి. ఇది మనము ఫేస్ ఓరియంటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫేస్ ప్యాక్ ఇది అప్లై చేసుకోవాలి. ఇది పచ్చి పాలతో కానీ లేదు అంటే మామూలుగా వేడి పాలే అంటే గోరువెచ్చ కాగబెట్టిన పాలైనా మిక్స్ చేస్తే బెటర్, బెస్ట్. పచ్చి పాలు ఉంటే బెస్ట్. ఏది లేదంటే వాటర్తో మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది పిగ్మెంటేషన్ మనకి బాగా తగ్గడానికి ఉపయోగపడుతుందండి. ఏజ్ రింకిల్స్ రాకుండా పిగ్మెంటేషన్ తగ్గించడానికి, ట్యాన్ రిమూవల్గా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వాడేలాగా చెబుతూ ఉన్నారు. ఇది ఏదో ఒక ప్రాబ్లం లేదు, బట్ కాస్త గ్లోయింగ్ కావాలి, కాస్త క్లీనప్ కావాలి, మరి వాళ్ళు ఏం వాడాలి? ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తేనండి మనకి గ్లోయింగ్ పెరుగుతుంది. ప్రాబ్లం ఒకటే కాదు, యాక్చువల్గా మన ప్రొడక్ట్స్ అన్నీ ఎట్లా అంటే ఇట్స్ ఎ ప్రికాషన్. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జస్ట్ లైక్ మెడిసిన్ కూడా. అది 100%. ఎందుకంటే ఇది మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటా ఉంటే పోర్స్ అన్నీ హెల్దీగా ఉంటుంది. పోర్స్ ఓపెన్ అయ్యి మంచిగా మనం ఆ లోషన్ అప్లై చేసుకుంటా ఉంటే అది చక్కగా అబ్జర్వ్ అయిపోయి స్కిన్ గ్లోయింగ్ అవుతుంది. ఈవెన్ స్కిన్ డిసీజెస్ కానీ లేకపోతే మనకి పిగ్మెంటేషన్, యాక్ని పోర్స్ కానీ ఏజ్ రింకిల్స్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా మనం ముందు నుండి వాడుకోవడం మంచిది. ప్రాబ్లం వచ్చాక సొల్యూషన్ ఎత్తుక్కునే దానికన్నా కూడా ఇవి ముందు నుండి వాడుకుంటే చాలా మంచిది. ఈవెన్ మన స్కిన్ కేర్ కూడా అండి, మనం మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేసామనుకోండి ఇది బాడీకి, ఈవెన్ స్కిన్ డిసీజెస్ కూడా రావు. ఇక్కడ కంటామినేటెడ్ డిసీజెస్ అట్లా ఉంటాయి కదండి, అలాంటివి కూడా మనకు సోకకుండా ఉంటుంది. మనకి న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో హర్బ్స్తో చేసింది కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈవెన్ ఇట్స్ ప్రికాషన్ కూడా, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఫేస్ గ్లో అవుతుంది, ఏజ్ రింగిల్స్ రాకుండా ఉంటాయి. ఇంకేం కావాలి చెప్పండి. రైట్. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేసేది స్కిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్. అవునండి. సో అండ్ ఇంకొంతమందికి అది ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వచ్చే పెయిన్స్, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్స్ ఇచ్చేస్తారు. మీరు ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. ఓకే, అయితే ఎంతకాలం వాడచ్చు? ఇదొక పెద్ద ప్రాబ్లం. అవునండి. అంటే చాలా మెడిసిన్స్ అంటే హెర్బల్స్ అయినా సరే కొన్ని మంత్స్ వాడిన తర్వాత ఆపేసేయండి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి వాడండి అని చెబుతూ ఉంటారు. మరి వీటి సంగతి ఏంటి? ఇది వచ్చేసి మనకి హెయిర్ ఆయిల్ అనుకోండి, ఇది ఇట్స్ ఎ న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి మనం కంటిన్యూ చేసుకుంటే మంచిది. ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆపాల్సిన అవసరం ఏమీ లేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఇట్స్ ఎ న్యూట్రిషన్ ఫుడ్ అండి. మనం ఇచ్చేదంతా మనము న్యూట్రిషన్ ఫుడ్ రూపంలో ఇస్తూ ఆ ప్రాబ్లమ్ని ఇరాడికేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేని వాళ్ళు చిన్నప్పటి నుండే మనం పిల్లలకి ఆయిల్ యూజ్ చేసామనుకోండి, హెయిర్ ఆయిల్, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది రాకుండా, డాండ్రఫ్ రాకుండా ఇట్స్ ఎ ప్రికాషన్ లాగా పనిచేస్తుంది. మనం ఈ స్కిన్ కేర్ కూడా కంటిన్యూగా వాడుకోవచ్చు. జస్ట్ లైక్ ఏ మాయిశ్చరైజర్ లాగా మనకి ఫేస్కి నైట్ క్రీమ్ టైప్లో ఇది కంటిన్యూగా అప్లై చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ మంచి గ్లో వస్తుంది, స్కిన్ టైట్ అవుతుంది, మనకి రింకిల్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఇలా చాలా బాగా యూస్ అవుతుంది. యాంటీ ఏజింగ్గా చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ క్రీమ్ అండ్ మనకి ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. మనకి పౌడర్ కూడా వీక్లీ ఒక 3 times అట్లా. మెయిన్గా స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ లోపల కలుపుకునే పౌడర్ తాగడానికి వాడాలండి. మిగతా జనరల్ కేసెస్లలో అంటే జనరల్ టైమ్స్లలో అవసరం ఉండదు. అండ్ నీ పెయిన్ ఆయిల్ కానీ, నీ పెయిన్, జాయింట్ పెయిన్, మస్కులర్ పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆయిల్ ఉంది కదా, ఇది మాత్రం ప్రాబ్లం ఉన్నప్పుడు పెట్టుకుని ఆ ప్రాబ్లం తగ్గిన తర్వాత కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే. అండ్ మ్యామ్ చెప్పండి, సాధారణంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడేటప్పుడు రకరకాల డౌట్స్ అన్ని మీ ముందుకు పెట్టాను నేను. ఎవరు వాడచ్చు, ఎంతకాలం వాడచ్చు, ఎలాగా, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చెప్పాను అండ్ మీరు క్లియర్గా చూపించారు కూడా. రైట్.
కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని అఫోర్డ్ చేయగలరా? మంచి ప్రొడక్ట్సే, బట్ ఎంత అమౌంట్ ఉంటుందో, మేము కొనగలమో లేదో అనే భయం ఉంటుంది. అవును. తప్పకుండా అండి. ఇదేంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలి. అందరూ వాడేలాగా ఉండాలని మేము చాలా ప్రయత్నం చేసి మేము వీటిని డిజైన్ చేయడం జరిగిందండి. మనకి హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి మన దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మనకి రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయండి. పెద్ద ప్రాబ్లమ్ ఏమి లేదు. రైట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకున్నారు, తీసుకోవాలి, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మనది కంపెనీది నెంబర్ ఉందండి. సర్వవ్యాపి హెర్బల్ ప్రొడక్ట్స్‌ది నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసినా కూడా, లేదు కాల్ చేసినా కూడా మనము మీకు ఎక్కడికి పంపించాలి, ఏం ప్రొడక్ట్స్ కావాలో కూడా మీరు చెప్తే దాన్ని బట్టి మనము సప్లై చేస్తామండి. 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఎక్కడికైనా పంపిస్తారా? 2 తెలుగు రాష్ట్రాలలో అండ్ మనకి పాన్ ఇండియా మొత్తం ఎక్కడైనా పంపిస్తామండి. పంపిస్తారు. సో ప్రాబ్లమ్ ఏమీ లేదు. ప్రాబ్లమ్ సో ఏమీ లేదు. డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీరు డోర్ డెలివరీ చేస్తారు. డోర్ డెలివరీ అవుతుంది. వితిన్ ద సిటీ అనుకోండి, మనకి హైదరాబాద్ ఏరియాలో అనుకోండి, మనము ర్యాపిడో కానీ ఊబర్ ద్వారా కూడా మనం అట్లా పంపిస్తున్నాము. కొంచెం దూరం, కొంచెం లాంగ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు అంటే మనకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. మీ ఆఫీస్ ఎక్కడ ఉందండి హైదరాబాద్లో? మనకి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి బేగంపేటలో ఉందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. అంటే అందరిలోనూ మాక్సిమం ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. అవునండి. హెయిర్ ప్రాబ్లం కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, లైక్ పెయిన్స్ కూడా, రైట్? సో వాటన్నిటికీ చక్కటి సొల్యూషన్స్ చెప్పారు. అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటితోనే యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా మీ ఛానల్ వల్ల కూడా చాలా ధన్యవాదాలండి. నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి మన ప్రొడక్ట్స్ని అందరికీ తెలిసేలాగా చెప్పడానికి అవకాశం ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.